మహబూబ్ నగర్ నుండి రాస్తున్నాను. ఈటీవీ లైవ్ ఛానల్లో వచ్చే ఆయుష్ కార్యక్రమాన్ని తరచుగా చూస్తాను. ప్రతి సమస్యకు చక్కటి పరిష్కారాన్ని అందిస్తున్న డాక్టర్ గాయత్రీదేవి మేడం గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. మేడం, గత వారం రోజుల నుండి పొడిదగ్గు సమస్య నన్ను ఎంతగానో వేధిస్తుంది. అల్లోపతి మందులు వాడినా ఫలితం లేదు. ఈ పొడిదగ్గు సమస్యకు ఆయుర్వేదంలో ఒక చక్కని పరిష్కారాన్ని తెలియజేయండి అంటూ రాస్తున్నారు. అలాగేనమ్మా, ఈ పొడిదగ్గు సమస్య గురించి రాశారు. ఆయనకి మన కార్యక్రమాలు నచ్చినందుకు కూడా మన ధన్యవాదాలు తెలియజేద్దాము. అంటే ఈ పొడిదగ్గు వారం రోజుల నుంచే మొదలైంది అంటున్నారు. చాలా మందిలో ఏంటంటే పొడిదగ్గు చాలా ఎక్కువ రోజులు బాధిస్తూ ఉంటుంది. ఇది కొంచెం మొండి రకమైనటువంటి సమస్య అన్నమాట. అసలు ఆ దగ్గు అనేది ఏంటంటే మనకి శరీరంలో ఉండేటువంటి రకరకాల మెకానిజంలలో అంటే మనకి సమస్య ఉంటే తనకి తాను రక్షించుకోవడం కోసం శరీరంలో కొన్ని పద్ధతులు ఉంటాయన్నమాట. అందులో దగ్గు ఒకటి. లోపల ఏదో అక్కర్లేని పదార్థం విడుదలైనట్టు, లేకపోతే మన లోపల ఏదో ఒక మార్పు వచ్చినట్టు మనకి తెలియజేయడానికో ఒక మార్గంగా దగ్గు అనేది వస్తూ ఉంటుంది అన్నమాట. అంటే ఈ దగ్గు, పొడి దగ్గు వస్తూ ఉంటుంది. కొంతమందికి శ్లేష్మంతో ప్రొడక్టివ్ కఫ్ అని చెప్తాం. అంటే దగ్గినప్పుడు శ్లేష్మం కూడా బయటకు వస్తూ ఉంటుంది అన్నమాట. అది ఒక రకం. ఈ పొడి దగ్గులో ఏంటంటే కఫం అనేది ఏమి బయటకు రాదు, కానీ దగ్గు మొదలైతే చాలాసేపు అలా వచ్చేస్తూ ఉంటుంది. చాలా ఇబ్బందికరంగా తయారవుతుంది అనమాట. దగ్గి ఇంకేదో రక్తనాళాలు తెగుతాయా అనిపిస్తోంది, ఊపిరి అందలేకుండా కష్టపడిపోతున్నాను, ఆయాసపడిపోతున్నాం అనుకుంటూ ఉంటారు. అంటే పొడి దగ్గులో ఉండేటువంటి సమస్య అదనమాట. ఈ పొడి దగ్గు రావడానికి రకరకాల కారణాలు ఉంటూ ఉంటాయి. ఒకటి ఏంటంటే ఆస్మా కానీ బ్రాంకైటిస్ కానీ ఉన్నటువంటి వాళ్ళకు కూడా లోపల ఫ్లెమ్ ఉన్నప్పటికీ కూడా పొడి దగ్గులాగా వచ్చి చాలా యాతన పెడుతూ ఉంటుంది. దాంతో ఆయాసం అది వస్తూ ఉంటుంది. ఇంకొక కారణం ఏంటంటే కడుపులో ఎసిడిటీ అనేటువంటి సమస్య ఎక్కువగా ఉన్నప్పుడు కూడా కొంచెం ఈ పొడి దగ్గు వస్తూ ఉంటుంది. అలా కాకుండా ఈ కారణాలు ఏమీ లేకుండా కూడా ఏంటంటే గొంతులో ఎందుకో ఏదో ఒక కారణంగా తడంతా ఆరిపోయినట్టుగా అయిపోయి పొడి దగ్గు రావడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది. ఈ పొడి దగ్గు రావడానికి ప్రధానంగా మనం చెప్పుకోవాల్సినటువంటి కారణం ఏంటంటే వాత దోషం ఎక్కువగా అయిపోవడం అనమాట. ఈ వాత దోషం ఎక్కువైనప్పుడు బాగా ఆరిపోయినట్టుగా ఉండడం, విపరీతంగా పొడి దగ్గు రావడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. అలాగే కొన్ని అలర్జీలు ఉన్నప్పుడు కూడా కొంతమందిలో ఇట్లా పొడి దగ్గు అనేది వస్తూ ఉంటుంది అనమాట. ఇప్పుడు ఈయనకి వారం రోజులు అయింది అంటున్నారు. మరి అంతకుముందు అప్పుడప్పుడు ఇలాంటి సమస్య వస్తూ తగ్గుతూ ఉందా లేదా అనేది మనకి తెలియలేదు. ఎందుకంటే కొంతమందికి కొన్నాళ్ళు వచ్చి తగ్గిపోతూ ఉంటుంది అలాగా. అయితే ఈ పొడి దగ్గు సమస్య ఉన్న వాళ్ళకి ఒకవేళ ధూమపానం అలవాటు ఉన్నట్టయితే కనుక ముందు దాన్ని మానేసేయాలి. రవీంద్ర గారు, ఒకవేళ మీకు స్మోకింగ్ అలవాటు ఉందంటే కనుక ఈ అలవాటును ముందు మానేసేయండి. ఎందుకంటే ఇప్పుడు వారం రోజుల నుంచే వస్తున్నప్పటికీ ఈ ధూమపానం అనేటువంటి అలవాటు ఉన్నట్టయితే కనుక పొడి దగ్గు సమస్య ఎక్కువ రోజులు, ఎక్కువ కాలం బాధించేటువంటి అవకాశం ఉంది. ఒకసారి వచ్చిపోవడం కాకుండా మళ్ళీ వస్తూ ఉంటుంది. సో స్మోకింగ్ అనేటువంటి అలవాటుని పూర్తిగా మానేసేయాలి. అలాగే కొంచెము ఎసిడిటీ సమస్య లాంటిది ఏదైనా ఉన్నట్టు ఉంటే, అంటే ఎసిడిటీ అంటే కడుపులో మంట ఉండడం కానివ్వండి, లేకపోతే పుల్లగా నోట్లోకి నీళ్ళు వస్తూ ఉండడం, అంటే తిన్నటువంటి ఆహారం తిన్న తర్వాత కొంచెం తేనుపులాగా వచ్చి నోట్లోకి వస్తూ ఉంటుంది. అలా పుల్లగా వస్తున్నటువంటి సమస్య ఏదైనా ఉంటుందా, లేకపోతే ఏదైనా కొంచెం తినగానే కడుపు ఉబ్బరించినట్టుగా ఉంటున్నా, ఇలాంటి లక్షణాలు ఏమైనా ఉన్నా కూడా హైపర్ ఎసిడిటీ అంటాం అనమాట. అంటే ఎసిడిటీ సమస్య ఎక్కువగా ఉన్నట్టుగా లెక్క. అటువంటి వాళ్ళలో కూడా ఈ పొడి దగ్గు అనేటువంటిది బాగా ఎక్కువగా వస్తూ ఉంటుంది. కనుక ఈ విషయం కూడా మీరు ఒకసారి గమనించుకోండి. మీకు ఏదైనా ఈ ఎసిడిటీ సమస్య ఉందా లేదా అనేటువంటిది. అది ఉన్నట్టయితే కనుక, ఒకవేళ ఎసిడిటీ సమస్య ఉందంటే తినేటువంటి ఆహారంలో పుల్లటి పదార్థాలను బాగా తగ్గించేసుకోవాలి. అలాగే ఎక్కువ గ్యాప్ ఇవ్వకుండా, అంటే ఎప్పుడో పొద్దున్న తిన్నాను మళ్ళీ సాయంత్రం ఎప్పుడు తిన్నాను, లేకపోతే ఉదయం లేచిన తర్వాత చాలా గంటల సేపు ఏమీ తినకుండా ఉండటం, ఇలాంటివన్నీ కూడా ఈ ఎసిడిటీని పెంచుతాయి. కనుక ఎక్కువ లాంగ్ గ్యాప్స్ లేకుండా సమయానికి భోజనం చేయడం అనేటువంటి అలవాటు చేసుకోవాలి. అలాగే దాంతో పాటుగా ఏంటంటే పుల్లటి పదార్థాలు తినే అలవాటు ఉంటే వాటిని తగ్గించేసుకోవాలి. అలాగే ఈ ఎసిడిటీ సమస్య ఉన్న వాళ్ళకి మానసిక ఒత్తిడి అనేటువంటిది కూడా ఒక ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. కనుక మానసిక ఒత్తిడి ఉన్నట్టయితే కనుక ఆ ఒత్తిడిని తగ్గించుకునేందుకు కూడా ప్రయత్నం చేయాలి. అంటే ఆ ప్రయత్నాలతో ఏమవుతుందంటే ఎసిడిటీ వల్ల వచ్చేటువంటి పొడి దగ్గు తగ్గిపోతుంది అన్నమాట. అలాగా ఇవేమీ కాకుండా, ఏమండి లేదు నాకు ఇలాంటి అలవాట్లు ఏమీ లేవు, నాకు ఎసిడిటీ సమస్య కూడా లేదు, అయినా పొడి దగ్గు వస్తుంది అని అనిపిస్తున్నట్టయితే కనుక ఏంటంటే ఎక్కువసేపు నీరు తాగకుండా ఉండడం అనేటువంటిది మంచిది కాదు. అందుకని ప్రతి గంటకి గోరువెచ్చటి నీళ్ళు
ఒక గ్లాస్ చొప్పున నెమ్మదిగా సిప్ చేసుకుంటూ తాగాలన్నమాట. ఒకేసారి గడగడ తాగినట్టు కాకుండా కొంచెం కొంచెంగా మింగుతూ తాగినట్టయితే గొంతులోకి కావాల్సినటువంటి తేమ సరిపోయినంత వచ్చి పొడి దగ్గు సమస్య రాకుండా ఉండడానికి అది సహాయకంగా ఉంటుంది. అందుకని రోజు ప్రతి గంటకి ఒక్కసారి ఒక గ్లాసుడు గోరువెచ్చటి నీళ్ళు తాగుతూ ఉండాలి. అలాగే ఇంకోటి ఏంటంటే తడి ఆరిపోకుండా ఉండడం కోసం అని చెప్పి తేనె కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఒక చిన్న చెంచాడు తేనెని నాలుక మీద వేసుకొని నెమ్మదిగా చప్పరించుకుంటూ తీసుకోవాలి. గబగబా తీసుకోవడం కాదు, ఎందుకంటే అది గొంతులోంచి నెమ్మదిగా దిగాలన్నమాట. అందుకని ఆ తేనెని ఉదయం ఒకసారి సాయంత్రం ఒకసారి ఒక చెంచా చొప్పున నాలుక మీద వేసుకుని నెమ్మదిగా చప్పరించుతూ అంటే గొంతులోకి తగిలేలాగా వెళ్ళేటట్టు చూసుకోవాలి అది. అలాగే ఇంకొకటి ఏంటంటే పటిక బెల్లం. ఈ పటిక బెల్లాన్ని కూడా కొంచెం ఈ పొడి దగ్గు సమస్య వస్తున్నప్పుడు నోట్లో పెట్టుకొని, అంటే ఈ పటిక బెల్లం కూడా మనకి రిఫైన్డ్గా వచ్చేటువంటి బిళ్ళలు లాంటిది కాకుండా కండ శర్కర అనేది ఏంటంటే మనకి రాళ్ళగా ఉంటుంది కదా, అలాంటిది తీసుకోండి. రిఫైన్డ్ కాకుండా రాళ్ళగా ఉండేది తీసుకొని చిన్న ముక్కని నోట్లో పెట్టుకొని నెమ్మదిగా చప్పరిస్తూ ఉంటే కూడా ఈ పొడి దగ్గు సమస్యకి ఉపశమనం కలుగుతుంది. అది ట్రీట్మెంట్ అని కాదు, ఉపశమనం బాగుంటుంది అన్నమాట. సో అది కూడా ప్రయత్నం చేయొచ్చు. అలాగే ఇంకొకటి ఏంటంటే ఒకవేళ మద్యపానం కానీ లేకపోతే కాఫీ టీలు కానీ ఎక్కువగా తీసుకునే అలవాటు ఉంటే వాటిని కూడా తగ్గించేసుకోవాలి. కొంతమందికి ఏంటంటే ఇవేమీ లేవు, పొగాకు నవ్వులుతున్నామంటూ ఉంటారు. ఈ పొగాకు నవ్వులే అలవాటు కూడా పొడి దగ్గుకి చాలా ప్రమాదకరంగా తయారవుతూ ఉంటుంది. అందుకని పొగాకు నవ్వులే అలవాటు ఉంటే అది కూడా మానేసేయాలి. ప్రధానంగా ఏంటంటే ఎక్కువ తేమ ఆరిపోకుండా చూసుకోవడం అనేటువంటిది చాలా ముఖ్యం. అలాగే ఇందాక చెప్పాను కదా, వాత దోషం కనుక ఎక్కువగా ఉన్నట్టయితే ఈ పొడి దగ్గు సమస్య ఎక్కువ వస్తుందని చెప్పని వాత దోషం పెరగకుండా ఉండేలాగా చూసుకుంటూ ఉండాలి. అంటే వాత దోషం పెరగకూడదు అంటే ఏంటంటే తినేటువంటి ఆహారంలో ఎక్కువగా గరం మసాలాలు కానీ బాగా కారాలు అవి కానీ వేసినటువంటి ఆహార పదార్థాలు వాత దోషాన్ని పెంచి గొంతంతా తడారిపోయేలాగా చేస్తాయన్నమాట. అందుకని ఈ సమస్య పొడి దగ్గు సమస్య ఉన్నటువంటి వాళ్ళు గరం మసాలాలు కానీ కారం కానీ ఎక్కువగా ఉండేటువంటి పదార్థాలని తగ్గించేసుకోవాలి. అలాగే చిప్స్ లాంటివి అంటే ఎండిపోయినటువంటి పదార్థాలన్నీ కూడా వాత దోషాన్ని పెంచుతాయి. ఈ చిప్స్ అంటే పొటాటో చిప్స్, టొమాటో చిప్స్, వేఫర్స్ అవేవో తింటూ ఉంటారు కదా జనం మామూలుగా, అటువంటివన్నీ కూడా తగ్గించుకోవాలి. అలాగే పొడిగా ఉండేటువంటి పదార్థాలు అంటే బిస్కెట్లు అవి కూడా ఈ పొడి దగ్గు సమస్యను పెంచుతాయి కనుక ఇటువంటి ఆహారాలు కూడా తగ్గించేసుకోవాలి. సో ఆహారంలో కొన్ని మార్పులు చేసుకొని ఇప్పుడు మనం చెప్పుకున్నట్టుగా కొన్ని పదార్థాలు తీసుకుంటూ ఉన్నట్టయితే అంటే తేనె కానివ్వండి, పటిక బెల్లం కానివ్వండి, గోరువెచ్చటి నీళ్ళు తీసుకుంటూ ఉండటం, ఇవన్నీ కూడా ఏంటంటే ఈ పొడి దగ్గు సమస్యను తగ్గించుకోవడానికి ఒక మంచి సూచనలుగా ఉపయోగపడతాయి. డాక్టర్ గారు, పొడి దగ్గు తగ్గడానికి ఒక మంచి పత్యాహారం తయారు చేద్దామన్నారు కదా, ఎలాగో చెప్తారా? అలాగేనమ్మా, ఇది చక్కగా రోజు ఇంట్లో చేసుకోగలిగినటువంటి చాలా తేలికైన పత్యాహారం. ఇది తయారు చేసుకోవడానికి ముందు మరి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దామా? ఓకే. పొడి దగ్గు తగ్గడానికి పత్యాహారం తయారీ కోసం కావలసిన పదార్థాలు: బియ్యం, నువ్వులు, పాలు, సైంధవ లవణం. కావలసిన పదార్థాలు చూసాం కదా, ఇక తయారీ విధానం డాక్టర్ గారిని అడిగి తెలుసుకుందాం. డాక్టర్ గారు, మరి తయారీ విధానం చెప్తారా? అలాగేనమ్మా, మరి యథావిధిగా మనం స్టవ్ వెలిగించుకుని బాండీ పెట్టుకుందాం. దీంట్లో ఏంటంటే ముందుగా మనం ఒక 4 కప్పుల నీళ్లు, 4 కప్పుల పాలు పోద్దాం. అంటే ఎప్పుడు గుర్తుపెట్టుకుంటారు కదా, మీరు కొలత ప్రకారం పోసుకుంటారు, మేము సుమారుగా వేసి చూపిస్తాము. సుమారుగా ఉండేటట్టుగా ఒక 4 కప్పులు వచ్చేలాగా పాలు, నీళ్లు కూడా పోద్దాం. దానికి సమానంగా నీళ్లు కూడా పోద్దాం. ఇప్పుడు పాలు నీళ్లు కలిసి మరుగుతూ ఉండగా మనం ఏం చేస్తున్నామో ఒకసారి చెప్పుకుందాం. ఇప్పుడు ఏంటంటే 8 కప్పులు వేసాం కదా, దానికి 1 కప్పు బియ్యం తీసుకుంటాం. ఈ బియ్యం దానిలో వేసుకుని మనం ఒక జావలాగా ఉడికించుకోవాలి. ఇందులో ఎందుకంటే ఈ పాలు అనేది వేయడం అంటే పొడి దగ్గులో బాగా డ్రైనెస్ ఎక్కువ వచ్చేస్తూ ఉంటుంది. ఆ డ్రైనెస్ లేకుండా ఉండడానికి పాలు చాలా చక్కగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే డ్రైనెస్ తగ్గడానికి పాలు ఉపయోగపడుతుంది. దీంతో పాటుగా మనం ఇందులో ఇంకొక పదార్థాన్ని కూడా వాడుకోబోతున్నాం, అది నువ్వులు. ఈ నువ్వులు ఏంటంటే ఇందాక నేను ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు కూడా చెప్పాను, ఈ పొడి దగ్గు రావడానికి కొంచెం వాత దోషం ఎక్కువ అవడం కూడా కారణం అని చెప్పని
వాత దోషాన్ని తగ్గించడానికి నువ్వులు చక్కటి పదార్థంగా ఉపయోగపడుతుంది అనమాట. సో నువ్వుల్ని వేయించి పొడి చేసి పెట్టుంచుకోవాలి రెడీగా. మనకంటే ఈ జావా అది చేసుకునేందుకు పాలు అవి కాగుతూ ఉండే లోపు మనం ఇవన్నీ చెప్పుకుంటున్నాము. బియ్యము, నువ్వులు, పాలు అన్నీ ఇంట్లో ఉండేటువంటి పదార్థాలే మనకి. ఇప్పుడు ఆ పాలు నీళ్లు బాగా మరుగుతున్నాయి కదా, ఈ మరుగుతున్నప్పుడు మనం అందులో బియ్యాన్ని వేసి ఉడికించుకుందాం. సుమారుగా 1 కప్పు బియ్యాన్ని అందులో వేసుకోవాలి. బియ్యం వేసాక మనకు తెలుసు జావలవి ఉడికించుకోవాలంటే కొంచెం సన్నటి మంట మీద నెమ్మదిగా ఉడకనిచ్చుకోవాలి. బాగా ఉడికిపోతుంది కదా అన్నం. అన్నం బాగా ఉడికిపోతున్న టైంలో మనం ఇందాక చెప్పుకున్నాం కదా నువ్వుల పొడి కూడా వేయాలని. ఒక అరకప్పు, అంటే 1 కప్పు బియ్యంతో చేసినప్పుడు 1 అరకప్పు నువ్వుల పొడిని ఇందులో కలుపుకోవాలి. మనకి నువ్వుల పొడి ఎక్కువసేపు ఉడకక్కర్లేదు కదా, కొంచెం ఉడికితే చాలు. అందుకని మనం చివరిలో వేసుకొని ఉడికించేసుకుంటున్నాం దాన్ని. సో 2 కలిసి బాగా ఉడికిపోయాయి కదమ్మా. అవును. ఇప్పుడు పొయ్యి మించి దింపేసుకుందాం. మనం స్టవ్ ఆపేసుకుని ఓకే. దీన్ని ఒక బౌల్లోకి తీసుకుందాం. మనకంతా ఉడికిపోయి రెడీగా పెట్టుకున్న దాంట్లో కొంచెం రుచికి 2 చిటికెలు సైంధవ లవణాన్ని కలుపుకోవాలి. మన పత్యాహారం రెడీ అయిపోయింది. దీని ఏంటంటే ఇలా కాకుండా ఇంకొంచెం పలుచగా కూడా ఉంచుకోవచ్చు. ఎవరికైనా వాళ్ళకి కొంచెం పలుచగా జావలా కావాలనిపిస్తే పలుచగా ఉంచుకోవచ్చు, లేకపోతే ఈ స్టేజ్లో అయినా తీసుకొని తినచ్చు అనమాట. ఓకే. మరి ఎప్పుడెప్పుడు తీసుకోవాలంటారు? ఇది ఇప్పుడు ఏంటంటే ఈ పొడి దగ్గు సమస్య ఉన్నటువంటి వాళ్ళు హాయిగా రోజు ఆహారంలో ఒక ఐటెం లాగా, రోజు అన్నం వండుకొని తింటాం కదా, అలాగ ఒక ఐటెము ఇలా విడిగా కొంచెం పాలు నువ్వుల పొడి అంతా వేసుకుని ఒక ఐటెంలా చేసుకుని రోజు 1 కప్పుడు పరిమాణంలో ఆహారంలో ఒక భాగంగా తీసుకుంటూ ఉన్నట్టయితే ఈ పొడి దగ్గు సమస్యకి మందులు అవి ఏం అక్కర్లేకుండా చక్కగా పరిష్కారం అయిపోతుంది. ఓకే. పొడి దగ్గు సమస్య తగ్గడానికి పత్యాహారం తయారీ కోసం కావలసిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూద్దాం. కావలసిన పదార్థాలు: బియ్యం, నువ్వులు, పాలు, సైంధవ లవణం. ముందుగా స్టవ్ వెలిగించి బాండి పెట్టుకుని అందులో 4 కప్పుల నీళ్లు, 4 కప్పుల పాలు పోసుకుని మరిగించుకోవాలి. ఇలా మరుగుతున్న ద్రవంలో 1 కప్పు బియ్యం వేసి ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకున్న జావలో 1/2 కప్పు నువ్వుల పొడి వేసి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న మిశ్రమాన్ని ఒక బౌల్లోకి తీసుకుని అందులో రుచికి తగినంత సైంధవ లవణం కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని పొడి దగ్గు సమస్య ఉన్నవారు ప్రతిరోజు ఆహారంలో ఒక ఐటెం లాగా 1 కప్పు పరిమాణంలో తీసుకుంటే పొడి దగ్గు నుండి ఉపశమనం పొందవచ్చు.